ఏమైంది మహారాణి? ఇలాంటి చక్కటి సమయంలో మీరు కన్నీరు పెడుతున్నారు? ఎందుకని? అదేదో మాకు కూడా చెప్పరా? నన్ను క్షమించండి మహారాజా. ఎందుకనో తెలియదు కానీ ఏదో విచిత్ర అనుభూతి కలుగుతుంది. అలా వెళ్ళిపోకండి. నాకు మీరు నా ప్రాణాల కంటే ప్రియమైన వారు. కానీ ఎందుకనో ఇంకా ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేదని నాకు అనిపిస్తుంది మహారాజా. నిజం చెప్పాలంటే మీరు నాకు ఇప్పటికీ అపరిచితులనే అనిపిస్తుంది. అదే నాలో ఒక రకమైన అర్థం కాని భయం కలిగించింది. ఈ పంచాంగం ప్రకారమే నేను ఆ ముహూర్తం నిశ్చయించాను. ఆ వేళప్పుడు గ్రహాల యోగం స్వయంగా చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి. చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రధానమంత్రి గారు. ఈ పంచాంగాన్ని బట్టి చూస్తే దీక్షిత్ గారు నిశ్చయించిన ముహూర్తం అత్యుత్తమం. విన్నారా? కాని మీరేమో ఇతను చెప్పిన మాటలను విని నా పాండిత్యాన్ని అవమానం పాలు చేశారు. ఈ అన్యాయాన్ని నేను ఎంతమాత్రం సహించబోను. ఈ విషయంలో నాకు న్యాయం చేయమని మహారాజు గారిని అడుగుతా. తమరు గనక అనుమతించినట్లయితే మీతో పాటు నేను కూడా సభకి రావాలనుకుంటున్నాను. ఒకవేళ ఆంగ్లేయుల దురాగతాలను తట్టుకోలేని వారెవరైనా న్యాయం కోరుతూ ఉండొచ్చేమో. అలా కాకపోతే ఇంత రాత్రి వేళ వేరే ఇంకెవరు వస్తారు? కానీ న్యాయం కోరే ప్రజల ప్రసక్తి వచ్చేసరికి తక్షణమే మీరు మహారాణిగా బాధ్యతలకు సిద్ధమయ్యారు. దీన్ని బట్టి చూస్తే మేం మీ వ్యక్తిత్వాన్ని ఇంకా అర్థం చేసుకోలేదనిపిస్తోంది. ఇంత రాత్రి వేళ న్యాయం కోరిన ఆ వ్యక్తి ఎవరు? ఉదయం వరకు వేచి ఉండలేని ఆ వ్యక్తి బాధ ఏమిటి? మహారాజా, ఆ గంట కొట్టింది ఈ దీక్షిత్ గారే. దీక్షిత్ గారా? చిత్తం మహారాజా. దీక్షిత్ గారు శోభనానికి ముహూర్తం నిశ్చయించడంలో చాలా పెద్ద పొరపాటు చేశారు. ఇది నిజమేనా దీక్షిత్ గారు? ఓరి భగవంతుడా, ఒకవేళ ఆయన పెట్టిన ముహూర్తానికే శోభనం జరిగుంటే కనుక తమరు మరణించడం తప్పనిసరి మహారాజా. మీరు సాటిలేని జ్యోతిష్య పండితులన్న అహంకారంతో వేరొక జ్యోతిష్యుడితో చర్చించాల్సిన అవసరం లేదనుకున్నారా? మహారాజా, ఆయన్ని మీరు సభలో కొనసాగించినట్లయితే ఆయన చేసిన ఈ పొరపాటికి ప్రజలు ఆయన్ని అడుగడుగునా గేలి చేస్తుంటారు. అప్పుడు ఆయన మనసు చాలా గాయపడుతుంది. అది దృష్టిలో ఉంచుకుని మీరాయన్ని కొన్నాళ్ల పాటు రాజ్యసభ కార్యక్రమాల నుంచి తొలగించాలి. దీక్షిత్ గారు, మీరు వయోవృద్ధులైన కారణం చేత మిమ్మల్ని రాజ సంబంధపు కార్యాల నుంచి తొలగించి వేస్తున్నా. జీవిత కాలం పాటు చేసిన సేవలకు రాజులిచ్చే కానుక ఇదే. మిమ్మల్ని నేతిలోంచి ఈగను తీసి పారేసినట్టు పారేసింది కదండి మీ ఆ విలక్షణ మహారాణి గారు. ఆ అవమానం నాకు కావలసిందే. నాకు నా పాండిత్యం మీద అత్యంత అహంకారం ఉన్నందువల్లనే ఇప్పుడిలా జరిగింది. విదుర నుంచి ఒక వార్తాహరుడొచ్చాడు. అతను చెప్పిన సమాచారం ప్రకారం అక్కడ మహారాజు గారి ఆరోగ్యం బాగోలేదట. ఓరి దేవుడా, మా రాజుగారు అనారోగ్యంగా ఉన్నారా? మీరు ఆ సంగతి మీలో ఎవరూ నాకు చెప్పలేదే. వాళ్ళనేం అనకండి మహారాణి. మేమే మీకు చెప్పవద్దని వాళ్ళని ఆదేశించాం.